వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం అని పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో ఏపీలో కరువుకు చెక్ పెట్టవచ్చన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఏపీకి పెద్ద అడ్వాంటేజ్ సముద్ర తీరం ఉండటమని తెలియజేశారు. ఏపీకి పోలవరం, అమరావతి రెండు కళ్ళ లాంటివని వెల్లడించారు. గోదావరి జలాల్లో అక్వాకల్చర్ తో నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా గాని మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఆ దిశ ఇక్కడుండే సభ్యులందరికీ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తిపెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాద సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్టుని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకున్న దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలకులు అసైన్ చేసి రైతులకు పంపిణీ చేసిన భూములను గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలకులు బలవంతంగా గుంజుకుని వాటిని లేఅవుట్ చేసి అమ్మేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ మాయమయ్యాయని చెప్పారు. 10,000 ఎకరాలకు పైగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రైతు నుంచి బలవంతంగా గుంజుకున్నారన్నారు. యాక్షన్ వేసి పైశాచిక ఆనందం పొందిన గత బీఆర్ఎస్ పాలకులకు భూసేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2013లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టం తీసుకొచ్చిందని, ఆ చట్టం ప్రకారమే రైతుల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు తీసుకుంటామే తప్ప మీలాగా రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోమన్నారు. మేడిగట్ట గాని, అన్నారం గాని, సున్నెల గాని, కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రధానమైనటువంటి బ్యారేజీలు ఆపరేట్ చేయట్లేదు. నీళ్ళే లేవు, కింది వదిలేస్తున్నాం. మరి ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి ఈ కాళేశ్వరం లేకుండా కూడా జరిగిందనంటే ఎవరు దానికి కారణం? నీకంటే ముందు కట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా పారుతున్నటువంటి నీళ్లతోనే ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతూ ఉంది. నేను చెప్పేదానికి ఈరోజు చరిత్రకి అది జరిగిన వాస్తవానికి కొంత లేదని చెప్పడానికి ఉదాహరణ కోసం నేను చెప్తా ఉన్నాను. ఈ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ సంవత్సరం బడ్జెట్ లో 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం ఈసారి మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనం కేటాయించడమే కాదు,
బహుశా నాకు తెలిసి నేను వ్యవసాయ శాఖ కమిషన్ వారికి కానీ లేకపోతే మన అనుబంధ సంఘమైనటువంటి వ్యవసాయ రంగం కిసాన్ సెల్ చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే వ్యవసాయ మిత్రులకు కానీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా 18,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం 15 రోజుల్లో 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని మనం ఏ రకంగా అయితే చెప్పామో 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరూ ఇప్పుడు కుటుంబాల వారిగా లెక్కగట్టి 18,000 కోట్లని కేవలం 15 రోజుల్లో మనం ఆ రుణమాఫీ చేసి చూపించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని పోలవరంపై అసెంబ్లీలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో పోలవరంపై జరిగిన చర్చలో తాను చేసిన తప్పిదాలను వైఎస్ఆర్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 2004 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, మరి పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇది రాష్ట్రానికి కావలసినటువంటి ప్రాజెక్టు అనేటువంటి ఉద్దేశంతో పోలవరానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ప్రభుత్వమే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వి, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ టోల్ స్ట్రైక్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని పనులు చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం జరిగింది? ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు వాడు. మనకు రాష్ట్రం విడిపోయినా తెలంగాణ లాంటి ఆదాయం కలిగినటువంటి మహాపట్టణం మనకు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొద్ది మొగ్గు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున దీన్ని జాతీయ ప్రాజెక్టుగా వారు సంకల్పించి మన విభజన చట్టంలో చాలా క్లియర్గా పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్. ఇది ఒక విధంగా రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్నా సరే, ఈ పోలవరం ప్రాజెక్టునైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసా ఖర్చు లేకోకుండా ఇది పూర్తి చేస్తారు అనేటువంటి భావన కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనకు చేసింది. ఏం చేశారు మీరు? నేను అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా, చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతూ ఉంది, అనుభవం పెరుగుతూ ఉంది, నైపుణ్యం కూడా బాగా పెరుగుతూ ఉంది. నైపుణ్యం దేనిలో తెలుసా? పచ్చి అవాస్తవాలను వాస్తవంగా చెప్పేదానిలో నైపుణ్యం. అంతా ఎదుటి పార్టీ వాళ్ళ మీద వేసేటటువంటి నైపుణ్యం. చేయని పనిని కూడా తానే చేశాను, అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది తన కలల పంట అనేటువంటి పద్ధతుల్లో ఒక నైపుణ్యతతో కూడినటువంటి అసత్యాలను మైక్ ముందు, అసెంబ్లీ ముందు చెప్పేటటువంటి నైపుణ్యత ఆయన పెరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ ఇది. పంట సాగు చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వరి కొయ్యలు కాల్చడం, నష్ట నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెక్రటేరియట్ నుంచి కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొని రైతులతో ముచ్చటించారు. పత్తి, ధాన్యం కొనుగోలు సెంటర్లోని రైతులతో మాట్లాడి అక్కడి సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి, పత్తి కొనుగోలు విషయంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కామారెడ్డి, జనగాం, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాలోని రైతులతో వరి కొనుగోలు కేంద్రాలు నుండి ముఖాముఖి మాట్లాడి వరి ధాన్యం దిగుబడులు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంబంధించిన సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలందరికీ తెలుసు. ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పనిచేశారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారన్నారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అట్టకెక్కించారన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఏంటయ్యా జరిగింది అంటే, ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108, 104 సేవలు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం. ఒక ఆరోగ్యశ్రీనే తీసుకుందాం. మరి ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ. మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది 3257 ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం. అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది. 5 లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది. అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేస్తూ ఆరోగ్య ఆసరా అంటూ ఒక పేషెంటు ఏదైనా సర్జరీ అయ్యి మరి అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో, అంటే రికవరీ పీరియడ్లో వారికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై త్వరలో ఈడీ విచారణ మొదలవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆయన అసెంబ్లీలోని సిఎల్పి స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. అమోఘ్ కుమార్ విచారణ పూర్తి కాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఎంక్వైరీ మొదలవుతోందన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చిట్టా అంతా ఉండదని ఎంక్వైరీ చేస్తారన్నారు. ఇక లగచర్లకు నకిలీ రైతులను పంపి అధికారులపై దాడులు చేయించారన్నారు. రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తే పుట్టగతులు ఉండవని దాడులు చేయించారని విమర్శించారు. మల్లన్న సాగర్ భూములు గుంజుకున్న దాంట్లో హరీష్ రావు, కేటీఆర్లు ఉన్నారన్నారు. కేటీఆర్ రాష్ట్రాన్ని వెలిగించినట్లు మాట్లాడడం దారుణమన్నారు. కేటీఆర్ 10 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కూల్చివేశారన్నారు. భూమి నీ అయ్య సంపాదించి పెట్టిండు ఆడ. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన భూములు, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములు, 1-2 ఎకరాలు ఇచ్చిన భూములు మీరు నిర్బంధంగా ఆ రోజు మీరు మమ్మలను కూడా అరెస్టు చేసిండ్రు కదా. ఈరోజు మాకు అవన్నీ చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. అమాయక తెలంగాణ ప్రజలను నమ్మించడానికి, మోసం చేయడానికి మీరు ఇంకా ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమంటున్నా. పేదవాళ్ళ భూములను ప్రైవేటు భూములుగా మార్చేస్తున్నావు కదా, రియల్ ఎస్టేట్ ఆ వ్యాపారులకు అప్పనంగా అమ్ముతున్నావు కదా, నీ భరతం బయట పెడతామని చెప్పినాం ఆ రోజే. ఈరోజు నీ పాపం పండలేదా? మరి వీళ్ళు పోయి అడ్డం పడతలేరు. ఒక్కనాడన్నా మాట్లాడలే కదా ఒక అధికారితోని మేము చేయించుకున్నోని కాపాడదామని ఒక్కనాడన్నా మీరు మాట్లాడినరా? అమయ్ కుమార్ చేసింది కరెక్టు అని మీరు ఎందుకు చెప్పలేకపోయినరు? మీరే దొంగలు, మీరే చేపించిండ్రు. ఈరోజు చేతులు ఎత్తేసిండ్రు. ఈరోజు ఈడీ ఎలాగైతే అమయ్ కుమార్ మీద చేస్తుందో
రేపు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ మీద, మీ కుటుంబం మీద తప్పకుండా ఈడీ ఎంక్వైరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద మీరు చేసిన తప్పులను బయటికి తీసుకొస్తాం. న్యాయస్థానాలకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో పర్యటించారు. అమీర్పీర్ వద్ద పెద్ద దర్గాలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. కుల మతాలకు అతీతంగా జరిగే కడప అమీర్పీర్ పెద్ద దర్గా ఉత్సవాలలో పాల్గొన్నాను. సామరస్యానికి షరతులు లేని ప్రేమకు ప్రతీక ఈ ఉత్సవాలు. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం, ప్రఖ్యాతి చెందిన ప్రదేశం, దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావానికి ప్రతీక పెద్ద దర్గా ఉత్సవాలని హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేని చిత్తి ఉల్ కాద్రీ నాయిబ్ రసూల్ నేర్పిన సూఫీ తత్వాలు, బోధనలు నేటి ప్రజా జీవనానికి ఎంతో ఆదర్శమని షర్మిల పేర్కొన్నారు. కాగా ఇదే ఉత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు గోబుల్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. अल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाह अकबर अल्लाह अकबर बेफजर कम्मा इसलिए बुला रहे हैं। కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ 108, 104 ఆశా వర్కర్లు, అంగన్వాడీల ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరద కళ్యాణి హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్ హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయన్నారు. విశాఖలో లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాపట్లలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హోంమంత్రి ఉన్న విశాఖలో కొద్ది రోజుల కిందట హత్యాయత్నం చేశారు. ఈ రోజుకే హత్యాయత్నం చేసిన నిందితుడిని పట్టుకోలేదు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసమే వీళ్ళు వాడుతున్నారు తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి. అందువల్లే ఇలా రోజుకొక సంఘటన మహిళల మీద, అమ్మాయిల మీద, మైనర్ బాలికల మీద మనం రోజు అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, అఘాయిత్యాలు, లైంగిక దాడులు, వేధింపులు రోజు చూస్తూ ఉన్నాం. మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, రోజుకి
ఈ రాష్ట్రంలో గంటకి 2 మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజుకి ఇంచుమించు 48-49 మంది మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఈ కూటమి ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎంత భయానక పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరంగా అంటే ప్రతి సంఘటన ఒక సంఘటన మించి ఇంకొక సంఘటన. ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు, మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. మొన్ననే 5 రోజుల క్రితం ఇదే విశాఖపట్నం హోంమంత్రి గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెదగంట్యాడలో ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేస్తే ఇంచుమించు 5 రోజులు అవుతున్నా కూడా ఆ ప్రేమోన్మాదిని ఆ దాడి చేసిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా, ప్రభుత్వం తాలూకా అసమర్థత కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ ముచ్చుమర్రి సంఘటన జరిగింది, ఆ పాపని అత్యాచారం చేసి హత్య చేసి మొక్కలు చేసి విసిరి పడేశారు. ఈ రోజు కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఆ పని చేసిన వ్యక్తులు మాత్రం బెయిల్ తీసుకొని ఈరోజు దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు. అలాగే హిందూపురం ఘటన, అసలు మనం గతంలో ఎప్పుడూ వినం అలాంటి సంఘటన. అత్తా కోడళ్ళు 2 మీద ఇంటికెళ్ళి అత్యాచారం చేసేసారంటే ఇక్కడ భద్రత ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రాంబిల్లి సంఘటనలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇస్తే గిరిజనుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు రైతులను రెచ్చగొట్టి అధికారుల మీదకు ఉసుగొల్పింది మీరు కాదా అని మండిపడ్డారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో కొత్త డ్రామాలకు తెరలేపారని సీరియస్ అయ్యారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతలు కలెక్టర్పై దాడి చేశారని అన్నారు. ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారం ఆ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిరసన చేపట్టింది. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అందుకు విరుద్ధంగా ఛార్జీలు పెంచిందని, ప్రజలపై 6,072 కోట్ల భారం వేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇది చాలదన్నట్లుగా మరో 11,820 కోట్ల భారాన్ని పెంచాలని ఈఆర్సీని అడిగారని రామకృష్ణ ఆరోపించారు. అసెంబ్లీలో మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రభుత్వం చెప్పడం చూస్తే ఇండ్లకు, కుటుంబ, చిన్న తరహా పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు పెట్టే విధంగా ప్రభుత్వం మాటలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ అదానికి లొంగి దేశాన్ని దోచిపెడుతుంటే గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మోడీ అదానీలకు అనుకూలంగా ప్రజలపై భారం వేశారన్నారు. ఛార్జీలను పెంపును ఉపసంహరించుకోవాలని, జిల్లాలో సభలు సమావేశాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలని డిసెంబర్లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు ఊరికే బుస్ బుస్ అన్నాడు తప్ప ఏమీ లేదు. ఆయన ఉన్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ మన నాగర్ల మనోహర్ గారు, ఆయన కూడా పోయి అక్కడెక్కడ పోయి వచ్చాడు, కూడా ఏమి లేదు. అసలు నేను చెప్తా అన్నాను, ఇంత నిర్వీర్యంగా మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడితే ఒక్కడి ఖాతా చేయడలే, ₹1 ఒక్క వస్తువు పైన కూడా తగ్గలే. ఎందుకే మీరు ఊరికి హుంకరింపులు తప్ప ఏమి లేదు. ఇసుక అన్నారు, ఉచిత ఇసుక అన్నారు, అదేం తగ్గలే. అది దాన్ని ఫెయిల్ చేసింది ఎవరు? ప్రతిపక్షాలు కాదు, లేదా పక్క రాష్ట్రాల వాళ్ళు కాదు, మీ అధికార పార్టీ, మీ ప్రజాప్రతినిధులే, మీ ఎమ్మెల్యేలే మొత్తం ఇసుకనంతా బ్లాక్ చేసి అమ్ముకుంటా ఉంటే దానిపైన మీదేం లేదు. మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఛార్జ్ ఈ రకంగా వాతల మీద వాతలు పెడితే ప్రజలు ఏ రకంగా తట్టుకుంటారు? ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రేపు 19వ తేదీ నాడు విజయవాడ నగరంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన చేపడతాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి రేపు డిసెంబర్ మాసంలో ఏవైతే ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయో అప్పటి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.